క్రైస్త ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము వైద్యుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే, ఒక విశ్వాసి క్రీస్తులో ఉన్నంత కాలము శత్రువు శరీరాన్ని తాకవచ్చు, కానీ ఆత్మను శత్రువు తాకలేడు. సంపదను కోల్పోవచ్చు, కానీ రక్షణను కోల్పోడు. జీవితం కూలిపోయినట్లు అనిపించవచ్చు, కానీ దేవునితో ఉన్న సంబంధం కూలిపోదు. కాబట్టి నీవు క్రీస్తులో జీవించినట్లయితే, నీవు నూతన సృష్టిగా మారినట్లయితే, ఆయనతో నీవు సహవాసం కలిగి ఉన్నట్లయితే, నీపై ఎన్ని దాడులు సాతాను చేసినప్పటికీ కూడా, ఎన్ని పరీక్షలు కష్టాలు నీకు వచ్చినప్పటికీ కూడా, దేవుడు వాటిని నీకు మేలుగా మార్చుతానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరులారా, హానికరమైన వాటిని అధిగమించడానికి మార్గములు ఏవి అని మనం ఆలోచించినట్లయితే, మొదటిగా మనకు శ్రమలు బాధలు కలిగినప్పుడు దేవునిని ఆశ్రయించుట ద్వారా మనం వాటిని అధిగమించే వారముగా ఉంటాము. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, భయంకరమైన ప్రమాదాలు మనకు కలిగినప్పుడు దేవునికి లోబడుట ద్వారా వాటిని మనం అధిగమించగలము. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అపవాది క్రియలు మనపై దాడి చేసినప్పుడు మనము దేవునిలో మెలకువ కలిగి ఉండటం ద్వారా వాటిని అధిగమించే వారముగా ఉంటామని ఒక వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈ లోకము నుండి మనం వేరుపారి క్రీస్తులో మనము జీవించినట్లయితే, నూతన సృష్టిగా మారి ఆయనతో సహవాసము మనము కలిగి ఉన్నప్పుడు, సాతాను మనపై ఎన్ని దాడులు చేసినా కూడా ఏది మీకెంత మాత్రము హాని చేయదని దేవుడు ఈ దినాన నీకు నాకు వాగ్దానము చేస్తున్నాడు. ప్రతి కీడు నుంచి తప్పించి మనకు మేలుగా దానిని మారుస్తానంటున్నాడు. ఏది మీకెంత మాత్రమును హాని చేయదని ఈ వాగ్దానము దేవుడు నీ జీవితంలో నా జీవితంలో నెరవేరునట్లు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ దినాన్న తండ్రి, అయా ఏది మీకెంత మాత్రమును హాని చేయదని వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. అయా, నీ వాగ్దానము పట్టుకుని తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అయా, నీ యొక్క ప్రతి వాగ్దానము తండ్రి మా జీవితాలలో నెరవేరినట్లు మేము నిన్ను కలిగి నీలో జీవించే వారం ఉండడానికి నీ కృపా సహాయం మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.